ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, దీనికి ముందు వీడియోలో మనీ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన దివాళీ పిక్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాని గురించి చర్చించుకున్నాం. మరి ఈ వీడియోలో మరి ఏ బ్రోకరేజ్ హౌస్ వాళ్ళు ఇచ్చిన లేదంటే ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చిన దివాళీ పిక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు దీపావళి అనగానే చాలా మందికి ఏముంటుంది తెలుసా, ఏ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రాండ్ ఉన్నటువంటి బ్రోకరు మెంబరు ఏవి రికమెండ్ చేస్తారు అనేది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెం ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దీపావళి రాగానే బ్రాండెడ్ ఉంటారు. అంటే ఇప్పుడు బొంబాయిలో చాలా ఏండ్ల నుంచి అంటే మనము షేర్ మార్కెట్ అంటూ తెలవనప్పటి నుంచే వాళ్ళు మార్కెట్లో ఉండి ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకు ఒక బ్రాండు గుడ్ విల్, వాళ్ళు గనక చెప్తే ఎక్యురసీ సక్సెస్ రేట్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బొంబాయి నిండా బ్రోకర్లే, అంటే మన బ్రోకర్లు అంటాం, వాళ్ళు మెంబర్లు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్లు, ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్లు, ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ మెంబర్లు, ఎన్సిడిఎక్స్ అగ్రికల్చర్ కమోడిటీస్ కరెన్సీ మెంబర్లు. వీళ్ళంతా ఇప్పటి నుంచి కాదు, ఏండ్ల నుంచి ఉన్నారు. మనం చిన్నప్పటి నుంచి అసలు షేర్ మార్కెట్ అంటే తెలవని నుంచి ఉన్నప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు. అయితే వాళ్ళలో బ్రాండ్ అంటూ ఒక ప్రభుదాస్ లీలాధర్ అని ఒక ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళది ఒక బ్రోకింగ్ ఫర్మ్ ఉంది. వాళ్ళు చాలా ఫేమస్. వాళ్ళు మింట్ పత్రికకు ఇవ్వడం జరిగింది, అంటే రికమెండేషన్స్, దీపావళి రికమెండేషన్స్ అని ఇవ్వడం జరిగింది. మింట్ ఈ షేర్ మార్కెట్కి సంబంధించి ఫైనాన్షియల్ మార్కెట్లో మ్యాగజైన్స్ ఉంటాయి, వీక్లీలు ఉంటాయి, పేపర్లు ఉంటాయి. మనం ఇప్పుడు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఎట్లయితే జ్యోతి, ఇవన్నీ ఎలా ఉంటాయో షేర్ మార్కెట్ సంబంధించిన పేపర్లు ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ పేపర్లు మ్యాగజైన్లో బ్రాండ్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క మళ్ళీ వీళ్ళవి కూడా పబ్లిష్ అవుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎకనామిక్ టైమ్స్ అని, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్. ఇప్పుడు మింట్ అనే పేపర్ కూడా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ఫాలో అవుతుంటారు కంటెంట్. రైట్. అయితే ఆ మింట్ పేపర్లో పబ్లిష్ అవ్వటం జరిగింది. ఎవరు ఇచ్చిన ఈ ప్రభుదాస్ లీలాధర్ ఎవరైతే ఇచ్చిండో వాళ్ళ యొక్క 11 కంపెనీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ దివాళీ పిక్స్ అని చెప్పడం జరిగింది. ఈ దివాళీ పిక్స్ ఏవైతే చెప్తున్నామో అవే మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏ ప్రైస్లో ఉందో, అంటే వాళ్ళు ఇచ్చిన టైంలో ఏవైతే ప్రైస్ ఉందో వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దానికంటే కొంచెం అటు ఇటుగానే, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ బాగా పడుతున్నాయి కాబట్టి దానికంటే తక్కువ కూడా దొరకవచ్చు మనకి. మళ్ళీ వాళ్ళు టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మనం గమనించాలి, అవి చూసుకోవాలి, చేద్దాము. వాళ్ళు అన్ని ఇప్పుడు మనం చెప్పేవి ఏవైతే ఉన్నాయో అందరూ అన్ని సెక్టార్లు ఇస్తారు. ప్రైసు చిన్న ఇస్తారు, పెద్ద ఇస్తారు. మన పని ఏంటిది, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు, ఒక 10 మంది అయితే మినిమం ఇస్తారు, ఈజీగా ఉంటాయి. 10 అంటే 100 కంపెనీలు ఈజీగా దొరుకుతాయి. కామన్గా దొరికినవి అయితే మీరు టిక్ కొట్టుకొని అవి కామన్గా కొనుక్కోవచ్చు. లేదు, ఎవరెవరు ఇచ్చినవి చూసుకొని పక్కన ప్రైస్ చూసుకొని ప్రైస్ రాసుకొని మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఆ ప్రకారం చూసుకొని చేసుకోవటం అనేది ఉత్తమం. ఇప్పుడు ఫస్ట్ ఏబీబీ ఇండియా. ఈ ఏబీబీ ఇండియా ఏదైతే ఉందో 8,750 ఉంది. టార్గెట్ 12,300కి పోతుందని చెప్పడం జరిగింది. మళ్ళీ స్టాప్ లాస్ కూడా ఇవ్వటం జరిగింది. ఒకటి గమనించాలి, జనరల్గా ఏమవుతుంది అంటే ప్రతి షేర్లో 3 రేట్లు వస్తాయి. ఒకటి ఎంటర్ ప్రైసు, ఒకటి టార్గెట్ ప్రైసు, దాన్ని ఎగ్జిట్ ప్రైస్ అంటాం, ఇంకొకటి స్టాప్ లాస్ ప్రైసు. స్టాప్ లాస్ అంటే ఏంది, ఏదైనా జరిగి ఫాల్ కనుక అవ్వటం మొదలు పెడితే నువ్వు ఎక్కడో ఒక దగ్గర కొంచెం లాస్ తోటి ఎగ్జిట్ అవ్వమని చెప్పటం, దాన్ని స్టాప్ లాసు. లాస్ అంటే నష్టము, స్టాప్ లాస్ని తగ్గించుకోవటం అనేదన్నమాట. ఇప్పుడు వీళ్ళు మూడు చెప్పటం జరిగింది, మనం కూడా చెప్తూ ఉంటాము. మీరు అవి రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి, వాళ్ళు కరెంట్ మార్కెట్ ప్రైసు, టార్గెట్ ప్రైసు, స్టాప్ లాస్ ప్రైసు. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ స్టాప్ లాస్ ప్రైసు ఉందా, ఎంట్రీ ప్రైస్ దగ్గర ఉన్నామా చూసుకొని చేయాలి. టార్గెట్ ప్రైస్ అనేది ఏంటి, దివాళీ స్టాక్ కదా, అంటే 1 ఇయర్ ప్రాస్పెక్టస్లో 1 ఇయర్ కోసము దివాళీ కోసం అని చెప్పడం జరిగింది. అందుకని టార్గెట్ రాసుకొని ఎంట్రీ ప్రైసు, స్టాప్ లాస్ ప్రైసు. ఎంట్రీ ప్రైసు ఎక్కడుంది, స్టాప్ లాస్ ప్రైస్ ఎక్కడుందో చూసుకోవాలి. ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వాళ్ళు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోవాలి. ఏబీబీ 8,750, టార్గెట్ 12,300, స్టాప్ లాస్ వచ్చి 7,350. సెకండ్ వన్ భారత్ ఎలక్ట్రానిక్స్.
11 కంపెనీలు ఇవ్వడం జరిగింది. ఆ 11 కంపెనీలు మనం చెప్తాం. భారత్ ఎలక్ట్రానిక్స్ 284 రూపాయల్లో ఉంది, 426 వరకు పోతుందని చెప్పడం జరుగుతుంది. 240 రూపాయలు స్టాప్ లాస్గా పెట్టుకోవటం. థర్డ్ వన్ బిహెచ్ఎల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్, బిహెచ్ఎల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఈ బిహెచ్ఎల్ వచ్చి 254 ఉంది, 390 రూపాయల వరకు పోవచ్చు అనేది. స్టాప్ లాస్ వచ్చి 215 రూపాయలు. ఫోర్త్ వన్ కోల్ ఇండియా, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. వీళ్ళు ఎక్కువ శాతం అంటే అన్ని సెక్టార్లు కవర్ చేస్తారు, కాకపోతే గవర్నమెంట్ ఎక్కువ రికమెండ్ చేస్తున్నట్టుంది. చూద్దాం. కోల్ ఇండియా బొగ్గులది 490లో ఉంది, 690 టార్గెట్ ఇవ్వటం జరిగింది, 415 స్టాప్ లాస్గా ఇవ్వటం జరిగింది. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీలు, రాబోయే రోజులు ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి లీడింగ్ ఎవరయ్యా అంటే ఎక్సైడ్ ఆయనే. బ్యాటరీల్లో 497 ఉంది, ఇప్పుడు 740 వరకు వెళ్ళొచ్చు అనేది టార్గెట్, 425 స్టాప్ లాస్. నెక్స్ట్ జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇది వచ్చి 358 కరెంట్ మార్కెట్ ప్రైసు, టార్గెట్ వచ్చి 544, స్టాప్ లాసు 305 రూపాయలుగా. తర్వాత గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇది జిఆర్ఎస్సి అంటారు, ఇది డిఫెన్స్ కింద సంబంధించింది. ఇది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిటే. 1750 రూపాయల్లో ఉంది, టార్గెట్ వచ్చి 2770, స్టాప్ లాస్ వచ్చి 1420 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. తర్వాత హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, హెచ్ఎస్సిఎల్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, ఇది స్పెషాలిటీ కెమికల్ సెక్టార్ కిందకి వస్తుంది. 619 రూపాయల్లో కరెంట్ ప్రైసు, 900 టార్గెట్ ప్రైసు, 530 స్టాప్ లాసు. తర్వాత కేపీఐటి టెక్నాలజీస్, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, 1785 రూపాయలు కరెంట్ ప్రైసు, 2500 టార్గెట్ ప్రైసు, 1500 స్టాప్ లాస్ ప్రైసు. తర్వాత ఎన్టీపీసీ, ఇది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్, 423 రూపాయలు ఉంది, 590 వరకు టార్గెట్ ఇవ్వటం జరిగింది, 360ని స్టాప్ లాస్గా పెట్టడం జరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్, ఇది టాటా గ్రూప్ షేరు, ఆటో సెక్టారు, 907 రూపాయల్లో ఉంది, 1225 రూపాయలు టార్గెట్ ఇవ్వటం జరిగింది, 770 రూపాయలు స్టాప్ లాస్గా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళు దీపావళి పిక్స్ కింద ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇదేంటిదంటే ఇది ఓన్లీ రికమెండేషన్సే, కానీ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు అనాలిసిస్ చేసుకొని మళ్ళీ చేయాలి అనేది. అయితే నా ఉద్దేశ ప్రకారము ఒక్కొక్క బ్రోకరు ఒక్కొక్క, అంటే కొన్ని ఇప్పుడు ఉదాహరణకి వాల్యూ ఉండాలి ప్లస్ సేఫ్టీ ఉండాలి. వాల్యూ సేఫ్టీ రెండు ఉన్నాయి అనుకోండి, గ్రోత్ తర్వాత క్వశ్చన్. ఈ గ్రోత్ ఏంటిది అంటే జనరల్గా పబ్లిక్ సెక్టార్ యూనిట్లో ఏం జరుగుద్ది అంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ కొంచెమే ఉంటుంది, కానీ స్టాప్ లాస్ అంటే పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకోసం అంటే ఈ ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ సెక్టార్లు ఏమైందంటే ఏదైనా న్యూస్ రాగానే బాగా పైకన్నా పోతాయి, బాగా కిందికన్నా వస్తాయి. ఏదైతే బ్యాడ్ న్యూస్ వస్తే 20% లోయర్ సర్క్యూట్ టకటక కొట్టేస్తారు. కొంచెం గుడ్ న్యూస్ రాగానే నీకు ఇవ్వకుండా 20% అప్పర్ సర్క్యూట్. నేను మీకు సింపుల్ చెప్తున్నా, లైవ్ ఎగ్జాంపుల్, పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అని ఒక కంపెనీ ఉంది. అది రోడ్స్ను నేషనల్ హైవే టెండర్ అనమాట. నిన్న డిస్క్వాలిఫై చేశారు ఆ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ని. 1 ఇయర్ వరకు డిస్క్వాలిఫై చేస్తే 1 ఇయర్ వరకు వాళ్ళు బిడ్డింగ్లు కానీ టెండర్లు కానీ రోడ్స్లో కానీ చేయటానికి లేదు అని అంటే మార్కెట్ పడటం ఒకెత్తు. ఇది ఓపెనింగే పిఎన్సి ఇన్ఫ్రాటెక్ లోయర్ సర్క్యూట్ 20%కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది ఆగదు, ఇంకా కిందికి వెళ్ళిపోద్ది. అంటే ప్రైవేట్ కంపెనీలు ఏదైతే బ్యాడ్ న్యూస్ వస్తాయో వెమ్మట కిందికి ఫాలో అయిపోద్ది. అందుకని ఎక్కువ శాతం చాలామంది బ్రోకర్లు కొద్ది శాతం ఏం చేస్తారు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలో వాల్యూ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి గవర్నమెంట్, వాటిల్లో వాల్యూ ఉన్నాయి కనుక తీసుకుంటే ఏంటంటే పెరగకపోయినా కానీ నీకు నష్టం రాదురా బాబు అనేది. అయితే నా ఉద్దేశ ప్రకారం ఈ ప్రభుదాస్ లీలాధర్ గారు ఎక్కువ శాతం అన్ని పబ్లిక్ సెక్టారు ఇచ్చారు. అందుకని ఓకే, ప్రాబ్లం అంటూ అంతగా ఏముండదు. కాకపోతే మన ప్రేక్షకులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి? సేఫ్టీ చూసుకుంటావా, సెక్యూరిటీ చూసుకుంటావా, స్పెక్యులేషన్ చూసుకుంటావా, నువ్వు వోల్టాలిటీ చూసుకుంటావా, ఇక మిమ్మల్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
సో మొత్తానికి ఈ ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు ఇచ్చిన ఈ దివాళీ స్టాక్ రికమెండేషన్స్ ని ఈ మింట్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. రైట్. సో మొత్తానికి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ రికమెండేషన్స్ ఈ లిస్ట్ అంతా కూడా ఒక వీడియో చూసే వాళ్ళు కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని రైట్. ఆ కంపెనీలకు సంబంధించి ఆ స్టాక్స్ కి సంబంధించిన ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఆ పిఈ రేషియోలు గట్రా మొత్తం చూసుకో వాళ్ళు హోంవర్క్ చేసుకొని దాంట్లో ఉన్న మంచి చెడులు పూర్వాపరాలని చెక్ చేసుకొని వాళ్ళ అడ్వైజర్ ని సంప్రదించి మరి కొనాలా కొనకూడదా ఏంటనేది వాళ్ళు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలి. అంతే. రైట్. ఇది మన రికమెండేషన్ అయితే కాదు. రైట్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. ఇవి ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు మింట్కి ఇచ్చిన లిస్ట్ మాత్రమే. సో పెట్టుబడులు పెట్టే ముందు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చేసుకొని మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.